టాలీవుడ్ నటి స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్ పై సోషల్ మీడియాలో జరుగుతున్న వేధింపుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆమెపై అసభ్యకరమైన పోస్టులు పెడుతూ వేధింపులకు పాల్పడిన ఒక వ్యక్తిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మార్చి 13న అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏపీలోని కడప జిల్లా పులివెందుల పరిధిలోని జూటూరు గ్రామానికి చెందిన జనార్దన్ నగరానికి వచ్చి గచ్చిబౌలి ఇంద్రానగర్లో ఉంటున్నారు. అనసూయను టార్గెట్ చేసుకొని ఏఐ ద్వారా రూపొందించిన నకిలీ వీడియో, అసభ్యకర వ్యాఖ్యలతో కూడిన పోస్టులను ఇన్స్టాగ్రామ్తో పాటు వివిధ సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నాడు. తన సోషల్ మీడియా ఖాతాలకు ఎక్కువ వ్యూస్, ఫాలోవర్లు రావాలనే ఉద్దేశంతో జనార్దన్ ఈ చర్యలకు పాల్పడుతున్నట్లు సమాచారం. అనసూయకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను జనార్దన్ మార్ఫింగ్ చేసి వాటిని అసభ్యకరంగా ఎడిట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా ఆమె గురించి అనుచిత వ్యాఖ్యలు కూడా పెట్టి ఆమె వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించినట్లుగా తెలుస్తోంది. దీనిపై నటి అనసూయ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక ఆధారాల సాయంతో నిందితుడిని గుర్తించి అతని కడపలో అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో జనార్దన్ తన నేరాలను ఒప్పుకున్నట్లు సమాచారం. కేవలం సోషల్ మీడియాలో వ్యూస్, ఫాలోయింగ్, పేరు సంపాదించుకోవాలనే ఉద్దేశంతో సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకున్నట్లు జనార్దన్ చెప్పినట్లు తెలుస్తోంది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. జనార్దన్ను మరింత విచారించాల్సిన అవసరం ఉందని పోలీసులు తెలిపారు. సోషల్ మీడియాలో ఎవరికైనా నష్టం కలిగించేలా పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. మరో కేసులో ఓ సినీ నటి పోస్ట్ చేసిన యూట్యూబ్ రీల్స్ చూసి అభ్యంతరకర వ్యాఖ్యలను పోస్ట్ చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్ మారేడుపల్లికి చెందిన ఆటో డ్రైవర్ అరుణ్ కుమార్ ఓ సినీ నటి పోస్ట్ చేసిన రీల్స్ను చూసి ఆమె ప్రతిష్టకు భంగం కలిగేలా అసభ్యకర వ్యాఖ్యలు పోస్ట్ చేశారు. దీంతో ఆమె ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు అరుణ్ కుమార్ను అరెస్ట్ చేసి వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.